పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక పౌర్ హౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ గురువు గారు శ్రీ వెంకటేశ్వర శర్మ వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యతను తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణ విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు. అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలువబడుతుంది. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు అందుకే ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వెంకటేశ్వర శర్మ గారు అన్నారు. ఏం సదా ఉందా కనిపిస్తలే తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంకుచక్ర గదా పద్మావనబాలాభూషితం. ఈరోజు చాలా పర్వదినం ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు ధన సంక్రమణం సందర్భంగా వచ్చే ఏకాదశి అన్ని ఏకాదశిలోకెల్లా విశేషమైనది ఈ యొక్క ముక్కోటి ఏకాదశి. ఈరోజు విశేషం ఏమిటంటే 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి ఉత్తర ద్వారం ద్వారా ఆ యొక్క శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటాం. ఈ వైకుంఠ ఏకాదశి అని అంటే మనం ఎన్ని పూజలు చేసినా ఏమి చేసినా మోక్ష ప్రాప్తి కోసమే చేస్తుంటాం. అంటే జననము మరణం అనేది ప్రతి వ్యక్తికి కూడా తప్పనిది. పుట్టడము చావడం, పుడుతుంటాము, పునరభి మరణం, పునరభి జననం. కానీ ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు విష్ణుమూర్తిని దర్శించుకున్నట్టయితే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఇటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ యొక్క ముక్కోటి దేవతలు దర్శించుకున్నారు. అదేవిధంగా విష్ణుమూర్తిని అందరూ కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం కూడా దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క ముఖ్యంగా ఇది శివకేశవుల ఆలయం. ఇక్కడ కూడా మనకు విష్ణుమూర్తి దర్శనం ఇస్తుంటాడు మనకు. ఎందుకంటే ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ సర్వపాపనాశన. అంటే ఇది శివాలయమే కాకుండా వైష్ణవుడు అంటే విష్ణుమూర్తి ఉంటాడు, సూర్య భగవానుడు ఉంటాడు, గణపతి ఉంటుంది, అమ్మవారు ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముని యొక్క నవరాత్రులు, అదేవిధంగా శ్రీరామనవమి కళ్యాణం మహోత్సవం కూడా చేస్తుంటాము. శివ కళ్యాణంతో పాటు ఇక్కడ ఆ యొక్క శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. అందరికీ భక్తులు ఉదయం నుంచే కూడా అందరూ దర్శించుకొని అభిషేకాల్లో పాల్గొని ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆ యొక్క మహాశివుని యొక్క కృపకు పాత్రు కాగలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా ఈ యొక్క వైకుంఠ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.